హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి టాపిక్‌లో ఈ పంటల నమూనా, పంటల తీరు అనే సబ్ టాపిక్ చూద్దాం. అంటే క్రాపింగ్ ప్యాటర్న్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేదైతే ఈ వీడియోలో మనం చూద్దాం. వెరీ సింపుల్ అండి ఇది. మనకొచ్చేసి ఈ మనకి పంటల పంటల తీరు అంటే ఏందంటే మనకి ఒక నిర్ణీత సమయంలో వ్యవసాయదారుడు తన సాగు చేసిన భూమిలో ఏ ఏ పంటలు ఎంత అనుపాతంలో సాగు చేస్తాడో దాన్నే పంటల తీరు అంటామన్నమాట. అంటే మనకేంటంటే ఈ మనకున్న మొత్తం భూమిలో వ్యవసాయదారుడు ఏ పం ఏ ఎటువంటి పంటలు మనకి ఎంత అనుపాతంలో సాగు చేస్తాడో దాన్నే మనం పంటల తీరు అంటాం. అంటే ఏంది మనకి ఈ అంటే మనకు ఒక 10 ఎకరాలు ఉందనుకో, ఇందులో ఒక 5 ఎకరాలు వరి పండిస్తాడు. ఓ 2 ఎకరాలు పత్తి పండిస్తాడు. అదే విధంగా ఒక ఎకరం పసుపు పండిస్తాడు. అట్లా. అంటే మొత్తం మనకు అతనికున్నటువంటి ల్యాండ్‌లో ఒక 1 ఇయర్ లేదంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్‌కి ఖరీఫ్ లేదా రబీలో అంటే ఒక 1 ఇయర్‌లో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎలాంటి పంటలు వేస్తాడు. అదేవిధంగా ఎలాంటి అనుపాతంలో అంటే ఎంత పర్సెంటేజ్‌లో అతను పంటలు వేస్తాడో దాన్నే మనం పంటల తీరు అంటామన్నమాట. సింపుల్. అదేవిధంగా మన స్టేట్‌కి చేస్తే స్టేట్‌లో మొత్తం ఏ ఏ రకాలైనటువంటి పంటలు ఎంత నిష్పత్తిలో పండిస్తున్నారు అనేదాన్ని మనకి పంటల నమూనా అయితదన్నట్టు మనకి. ఈ పంటల నమూనా అనేది మనకంటే పంటల తీరు అనేది ఏంటంటే మనకి ఒక చలనాత్ చలనాత్మక భావన. అంటే అర్థం ఏంటి వేరియబుల్. అంటే వేరియేషన్ అయితా ఉంటదన్నట్టు. ఒక కొంత కాల వ్యవధిలో అది మారుతా ఉంటదన్నట్టు. అంటే ఏంది మనకి ఆహ్, కొన్ని అంశాల ఆధారంగా అయితే పంటల తీరు మారుతూ ఉంటదన్నట్టు. అంటే ఒకప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకేందంటే, ఒక పాత కాలంలో ఎక్కువ మనకి ఫుడ్ క్రాప్స్ పండించేవాళ్ళు. తర్వాత ఏమైంది పత్తి పండించడం, అదేవిధంగా మిర్చి, పసుపు అట్లా అంటే ఈ కమర్షియల్ క్రాప్స్ పండించడం పెరిగింది ఒక దశలో అట్లా. అంటే ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది టైమ్‌లో దేనికి ఎక్కువైతే డిమాండ్ ఉంటదో రైతులు గూడా అదే పండించడానికి ట్రై జేస్తారు. సో, ఈ పంటల నమూనాను అంటే పంటల తీరును ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయంటే ఈ కిందియి ఉంటాయన్నమాట. పంటల తీరును నిర్ధారించే అంశాలంటే ఏంది? వర్షపాతం. ఫర్ ఎగ్జాంపుల్‌కి వర్షపాతం మంచిగా ఉందనుకో, మనకి ఆ వర్షపాతంకి సంబంధించి అంటే ఎక్కువ పండే పంటలు పండిస్తారు. ఇంకా శీతోష్ణ స్థితి, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, నేల రకం, స్వభావం, అదేవిధంగా నేల యొక్క సారం, వీ వీటి ఇవి గూడా మనకి పంటల తీరును నిర్ధారిస్తాయి. ఇంకా ఉత్పాదకాల అందుబాటు, సాంకేతికత, రైతుల ఆలోచన విధానం, అదేవిధంగా మద్దతు ధర మొదలైనటువంటివి మనకి ఈ పంటల తీరును నిర్ధారిస్తాయన్నట్టు. అంటే అర్థం ఏంటంటే, మనకి పంటలు అంటే ఏ ఏ పంటలు పండిస్తారు రైతులనేది ఇలాంటి అంశాల పైన మనకి ఆధారపడి ఉంటాయన్నట్టు. సింపుల్ మన క్వెషన్ ఎట్లా అడుగుతారంటే, ఈ పంటల తీరును నిర్ధారించే అంశాలు కింది వాటిలో కానిదేంది? లేదంటే సరైనది ఏంటి అనేసి అట్లా అడుగుతారన్నమాట. సో, ఇవన్నిటిని సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక వర్షపాతం ఎక్కువుందనుకో, ఇప్పుడు వరి లాంటి పంటలు పండిస్తారు. శీతోష్ణ స్థితికి అనుకూలంగా ఉందనుకో, మనకు పత్తి లాంటివి పండిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎక్కువ శాతం మంచు కురుస్తుందనుకో, అప్పుడు మనకి ఈ పత్తి లాంటి పంటలు పండించడానికి అవకాశం ఉండదు. అట్లా నేల రకం, స్వభావం, సారం అలాంటి వాటిపైన ఆధారపడి కూడా మనకి ఏ ఏ పంటలు పండాల్సినవి ఉంటాయన్నమాట. ఇంకా మనకొచ్చేసి తెలంగాణలో ఈ నిజాం పరిపాలన కాలంలో వచ్చేసి పంట కాలాలను 4 రకాలుగా విభజించింది. 4 రకాలుగా. అవొచ్చేసి ఖరీఫ్, రబీ, అబీ, తబీ. ఓకేనా? సింపుల్ నిజాం కాలంలో ఏ పంట కాలాలు ఎన్నని అడగొచ్చు. సో, 4 అవేంటి అంటే రబీ, తబీ, అబీ. ఈ కింది వాటిలో నిజాం పరిపాలన కాలంలో లేని పంట కాలం ఏంది అని అడుగుతారన్నమాట. సో, మనకిట్లా అడుగుతారు. అబీ, తబీ అనేది మనం తక్కువ వినుంటాం. సో, కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ టైంలో అంటే నిజాం పరిపాలన కాలంలో ఖరీఫ్ అంటే జూన్ టు నవంబర్ ఉంటదండి. సో, జూన్ టు నవంబర్ ఉంటది. సో, జనుము, పచ్చజొన్నలు అంటే మన ఈ పచ్చజొన్నలు, సజ్జలు, పత్తి, మకాయ్, కొండ్రు, నువ్వులు, పప్పు దినుసులు, మినుములు. ఈ పప్పు దినుసులలో వచ్చేసి ఈ మినుములు, పెసర, కందులు ఇలాంటివి ఖరీఫ్ కాలంలో మనకు పండించేవారన్నమాట. సో, ఈ పంటలు అంటే నిజాం కాలంలో ఖరీఫ్ కాలంలో పండించే పంటలేందని సింపుల్‌గా అడగొచ్చు క్వెషన్ మనం. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ ఎకానమీలో ఎక్కువ శాతం అయితే ఎక్కువ డేటా మీద అడగడానికి స్కోప్ ఉంటది కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా అడగొచ్చు.
నిజాం కాలంలోని ఖరీఫ్ పంటలు ఏంటివి అట్లా. మనకు నార్మల్‌గా ఖరీఫ్ పంటలు ఏముంటాయో అవి గూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రబీ అంటే ఆ టైమ్ పీరియడ్ గూడా అడుగుతారు. ఖరీఫ్ అంటే జూన్ టు నవంబర్. జూన్ టు నవంబర్ అనేది మనకి ఇప్పుడు నిజాం కాలంలో ఖరీఫ్ కాలం. ఓకేనా. నిజాం టైంలో ఖరీఫ్ అన్నట్టు. ఖరీఫ్ కాలం. నెక్స్ట్ రబీ పంటలు అంటే ఏందంటే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు పీరియడ్ ఉంటది. ఇది కంపల్సరీ ఇట్లా పీరియడ్ అడగడానికి స్కోప్ ఉంటది. సో, పత్తి, తెల్ల జొన్నలు, శనగలు, బార్లీ, అవిసెలు, పొగాకు మొదలైనవి రబీ కాలంలో గూడా మనకు పండిస్తారన్నట్టు. ఇంకా అదే విధంగా అబీ, తబీల్ అనేటివి వేసవి కాలం షార్ట్ టర్మ్ పంటలన్నట్టు. అంటే వేసవి కాలంలో పండిస్తారు. అవి కొంచెం షార్ట్ టర్మ్ ఉంటాయి. అంటే 1 మంత్, 2 మంత్స్ అట్లుంటాయన్నట్టు అవి. ఇంకా నిజాం కాలంలో మొత్తం సాగు ప్రాంతంలో 94% మిట్ట పంటలు పండించేవారు. ఎందుకు? అప్పుడు నిజాం కాలంలో ఎక్కువ శాతం మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు గాబట్టి, మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మెట్ట అనేది మెట్ట ప్రాంతమే ఉంటది గాబట్టి, ఎక్కువ మెట్టకు సంబంధించినటువంటి పంటలే పండించేవారు. ఇంకా ఆ టైంలో మనకి ప్రధాన పంట ఏందంటే వరి. ఇప్పుడు ప్రస్తుతం గూడా మనకు ప్రధాన పంట ఏంటి? వరియే. ఇంకా అదే విధంగా ముఖ్య పంటలు ఆ టైంలో ఏమేమి ఉన్నాయంటే వేరుశనగలు మరియు చెరకు అనేటివి ఇప్పటి కాలంలో అంటే నిజాం కాలంలో ఇతర ముఖ్య పంటలు. ఇంకా ఇతరమైన పంటలు ఏముంటాయంటే అవిసెలు, నువ్వులు, ఆముదాలు ఇవొచ్చేసి మనకి ఇతర పంటలన్నమాట. సో, మనకేందంటే నిజాం కాలంలో మనకి పంట రకాలు 4 రకాలు. పంట కాలాలు 4 రకాలు. అవేంటి ఖరీఫ్, రబీ, అబీ, తబీ. ముఖ్యమైన పంట మనకేందంటే వరి. ఇతర ముఖ్యమైన పంటలేందంటే వేరుశనగలు, చెరకు. ఇతర పంటలు అవిసెలు, నువ్వులు, ఆముదాలు పండిస్తారు. అదేవిధంగా మనకి ఈ ఖరీఫ్ అనేది జూన్ టు నవంబర్ ఉంటది. రబీ అనేది అక్టోబర్ లేదా నవంబర్ నుంచి మార్చ్ టు ఏప్రిల్ ఎండ్ అయితదన్నట్టు. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ మనకు చూస్తే మనకి ఇంకా పంటలను మనకి 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆహార పంటలు, ఆహారేతర పంటలన్నట్టు. సో, ఆహార పంటలు, ఆహారేతర పంటలన్నట్టు. ఈ ఆహార పంటలు ఈ కింద టేబుల్ ఇచ్చిండు మనకి. ఈ ఫుడ్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్ ఏమేమున్నాయి? ఇక్కడ కే అంటే ఖరీఫ్. సో, ఈ వరి అనేది ఖరీఫ్, రబీల్లో పండిస్తారు అట్లా. సో, ఈ ఫుడ్ క్రాప్స్ ఏమేమున్నాయనేది ఒక లిస్ట్ ఇచ్చారు. నాన్ ఫుడ్ క్రాప్స్ అనేటివి గూడా ఏమేమున్నాయనేది ఇక్కడ గూడా లిస్ట్ ఇచ్చారు. మనకి సింపుల్‌గా క్వెషన్ ఎట్లా అడుగుతారంటే కింది వాటిలో ఆహారేతర పంట కానిదేంది? లేదంటే ఆహార పంట కానిదేంది అని అట్లా అడుగుతారన్నమాట. సో, ఇక్కడ చూడండి మనకి వరి ఖరీఫ్, రబీలో పండిస్తారు. జొన్న, ఖరీఫ్, రబీ ఇవన్నీ ఫుడ్ క్రాప్స్. సజ్జలు, మొక్కజొన్న, రాగులు, కొర్రలు. ఈ కొర్రలు చూడు ఖరీఫే ఓన్లీ. కందులు ఖరీఫ్, పెసళ్ళు ఖరీఫ్, రబీ, మినుములు, ఉలవలు, శనగలు ఇవన్నీ ఆహార పంటలన్నట్టు. మనకి ఇక్కడ నాన్ ఫుడ్ క్రాప్స్ వేరుశనగ ఇది కూడా ఖరీఫ్, రబీలో పండిస్తారు. నువ్వులు ఖరీఫ్, రబీ, ఆముదాలు ఖరీఫే ఓన్లీ. పొద్దుతిరుగుడు ఖరీఫ్, రబీ, సోయాబీన్, పత్తి, మిర్చి, చెరకు, పొగాకు ఇవన్నీ నాన్ ఫుడ్ క్రాప్స్. సో, ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్. వేరుశనగ అనేది ఫుడ్ క్రాపా? నాన్ ఫుడ్ క్రాపా? అట్లా అడుగుతారన్నట్టు. సో, నువ్వులనేటివి ఏంటివి? ఫుడ్ క్రాపా? నాన్ ఫుడ్ మనకు సోయాబీన్. సో, సోయాబీన్ అడిగినప్పుడు మనకి ఇది ఫుడ్డా? నాన్ ఫుడ్డా? అని కొంచెం మనకి కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఇట్లా స్కోప్ ఉంటదన్నమాట. సో, ఫుడ్ క్రాప్స్ ఏమున్నాయి? నాన్ ఫుడ్ క్రాప్స్ ఏమున్నాయి? అనేది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఖరీఫ్, రబీ మనం ఇప్పుడైతే ప్రెజెంట్ తెలంగాణలో మనం ఏమంటున్నాం? యాసంగి, అదే విధంగా వేసవి కాలం అంటున్నాం కదా! సో, అది సారీ మనకు వానాకాలం, యాసంగి అంటున్నాం 2. వానాకాలము, యాసంగి అంటాం. అట్లనే ఖరీఫ్, రబీ అని అప్పట్లో అనేటోళ్ళన్నమాట. సో, ఫుడ్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్ అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆహారేతర పంటల సాగు విస్తీర్ణం అనేది మనము ఎలా ఉందో చూసుకోవాలన్నట్టు మనకి. అంటే మొత్తం స్టేట్ వైస్‌గా చూస్తే మనకి మన యొక్క పంటల తీరు ఎలా ఉందంటే ఆహార పంటలున్నాయి, ఆహారేతర పంటలు మనం వేస్తాము. అందులో ఆహార పంటల యొక్క సాగు విస్తీర్ణం ఎట్లుంది? ఆహారేతర పంటల యొక్క సాగు విస్తీర్ణం అనేది ఎలా ఉందనేసి మనం జూసుకోవాలి. మనకొచ్చేసి 2013, 14 నుంచి 2021 వరకి డేటా అవైలబుల్‌గా ఉంది. సో, దాని ప్రకారం జూస్తే మనకేందంటే, ఈ మొత్తం పర్సెంటేజ్‌లు గుర్తుపెట్టుకోవాలంటే అంత అవసరం లేదు. కాకపోతే లేటెస్ట్ ఏంటంటే 2021 ఇయర్‌దొచ్చేసి మనకి ఆహార పంటల విస్తీర్ణం మనకి ఇది పర్సెంటేజ్ 70.59% అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో ఇంతన్నట్టు. సో, మొత్తం సాగు విస్తీర్ణంలో 70.59% వచ్చేసి మనకి ఈ ఆహార పంటలు పండుతున్నాయి. ఈ ఆహారేతర పంటలు ఎంత పండుతున్నాయి మనకి 29.41 అంటే రఫ్‌గా 29 ఇదొక 71%, 29% అట్లా గుర్తుపెట్టుకోండి.
సో కాబట్టి ఆహారేతర పంటలలో డామినెంట్ క్రాప్స్ ఏమున్నాయంటే మనకి ఫుడ్ క్రాప్స్. సో ఫుడ్డే అంటే మనకి ఆహార పంటలే ఎక్కువ శాతం మన తెలంగాణలో పండిస్తున్నాం అన్నట్టు. అదే ఇప్పుడు చూడండి 2013-14లో 62% ఉంటే అది కాస్త తగ్గింది. మళ్ళీ పెరిగి అట్లా వచ్చేసి మనకి అంటే ఓవరాల్‌గా అయితే మనకి 13-14 నుంచి ఇప్పటి వరకు ఆహార పంటల యొక్క డామినెన్సే ఉంది. మనకి ఆహారేతర పంటలొచ్చేసి చూడు 37.6 నుంచి 29.41 వరకి. అంటే ఏంటంటే మనకి ఈ ఆహారేతర పంటల సాగు విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తుందన్నట్టు. సో ఇది మనకి ఆహార పంటల యొక్క మనకి ఒక ట్రెండ్ ఎలా ఉంది అంటే డామినెంట్ వచ్చేసి మనం ఎక్కువ ఆహార పంటలే పండిస్తున్నాము. అదే విధంగా అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది టైమ్ ఆహార పంటలు అంటే మనకి స్టేట్ బైఫర్కేట్ అయినప్పటి నుంచి పెరుగుతూనే వస్తుంది. ఇంకా ఆహారేతర పంటల యొక్క విస్తీర్ణం అనేది ఆహార పంటల కంటే తక్కువనే ఉంది. అంటే నాన్ ఫుడ్ క్రాప్స్ అనేవి తక్కువనే ఉన్నాయి సాగు విస్తీర్ణంలో. సో అది వచ్చేసి మనకి 29.4%. ఎప్పుడు అది 2020-21. సో ఇది లేటెస్ట్ డేటా కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇంకా అది మనకి ఇంకా 9 అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూస్తే మనకి అప్పుడు ఇది 62 1957-58లో 63.2% ఆహార పంటల సాగులో ఉంటే అది 2010-11 నాటికి ఏమైందంటే తగ్గింది. ఎంత 54.1%కి తగ్గింది. మళ్ళీ అక్కడి నుంచి మనకి అంటే మళ్ళీ 13-14 వచ్చేసరికి 62%కి పెరిగింది. ఇంకా 2020 నాటికి అది 2021కి అది 70.59% పెరిగింది మనకి. అంటే ఏంది మనకి హరిత విప్లవానికి ముందు ఆహార పంటల యొక్క సాగు విస్తీర్ణం ఎక్కువ ఉండేది. తర్వాత హరిత విప్లవం వచ్చిన తర్వాత మనకేందంటే ఆహార పంటల యొక్క సాగు విస్తీర్ణం తగ్గింది. అదేవిధంగా తర్వాత మళ్ళీ మన బైఫర్కేట్ అయిన తర్వాత ఆహార పంటల యొక్క సాగు విస్తీర్ణం పెరిగింది. సో ఎందుకు అనేది ముందు చూద్దాం. ఈ ఆహారేతర పంటల సాగు విస్తీర్ణం కూడా మనకి చూస్తే 2013-14లో 37.6 ఉంటే మనకి ఇంకా 2021 నాటికి మనకేమైంది 29.41కి తగ్గింది అన్నట్టు. సో ఇది తగ్గింది. ఎందుకు ఇప్పుడు మనకి అంటే ఈ హరిత విప్లవం అనేది మెయిన్ కారణం. హరిత విప్లవము ఆర్థిక సంస్కరణలు ఈ రెండింటి వల్ల ఏంటంటే ఆహారేతర పంటల యొక్క సాగు విస్తీర్ణం అనేది సాపేక్షంగా పెరిగిందన్నట్టు. ఎందుకు హరిత విప్లవం తర్వాత మనకి ఈ మనకి కమర్షియల్ క్రాప్స్ యొక్క ప్రాముఖ్యత అయితే పెరిగిందన్నట్టు. ఆర్థిక సంస్కరణలు కూడా చేపట్టడం వల్ల మనకి ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పెరగడం ద్వారా మనకి ఆహారేతర పంటలు ఎక్కువ పండించడం అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సాగునీటి వసతి పెరిగింది. మనకెందుకు మళ్ళీ తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆహార పంటల యొక్క విస్తీర్ణం పెరిగింది కదా, సాగు విస్తీర్ణం. కాబట్టి ఎందుకు పెరిగింది అంటే మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీటి వసతి పెరగడం. అదేవిధంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నియంత్రిత సాగు పద్ధతి తెచ్చింది. సో నియంత్రిత సాగు పద్ధతి ఏంటంటే అంటే మనకి కొన్ని పంటలను సెలెక్ట్ చేస్తారు. ఆ పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వాటిని సాగు చేస్తారు అన్నట్టు. అంటే మనకి ఈ ఫుడ్ క్రాప్స్కి ఎక్కువ ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా వర్షపాతం మంచిగా నమోదు కావడం, అనుకూల వర్షపాతం, ఇంకా ఆహార పంటలు సాగు చేయడం యొక్క భూ విస్తీర్ణము గణనీయంగా పెరగడానికి కారణం. సో మనకు సింపుల్గా అడుగుతుంది ఆహారేతర పంటలు పెరగడానికి కారణం ఏంటంటే హరిత విప్లవం, ఆర్థిక సంస్కరణలు. ఇప్పుడు హరిత విప్లవం తర్వాత నుంచి మన తెలంగాణ వచ్చేంత వరకు. తర్వాత వచ్చేసి ఈ ఆహార పంటలు పెరగడానికి కారణం ఏంటంటే సాగునీటి వసతి పెరగడం, నియంత్రిత సాగు పద్ధతి, అనుకూల వర్షపాతం ఇలాంటివన్నిటివి మనకి ఆహార పంటలు పెరగడానికి కారణాలన్నమాట. ఇంకొచ్చేసి మనకి నెక్స్ట్ ఈ స్థూల సాగు భూమి విస్తీర్ణం మనకి అంటే మొత్తం ఈ ఆహార పంటలు, ఆహారేతర పంటలు కాకుండా ఇక మొత్తం సాగు విస్తీర్ణం ఎట్లా ఉంది తెలంగాణలో అని అంటే ఇక మనం రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణం ఏంటంటే 276.95 లక్షల ఎకరాలు అంటే 276.95 లక్షల ఎకరాలు. అదే హెక్టార్లలో చూసుకుంటే 112.08 లక్షల హెక్టార్లు. 112.08 లక్షల హెక్టారు. ఒక హెక్టార్కి ఎన్ని ఎకరాలు ఉంటాయి? 2.47 ఉంటుంది. 2.47 ఎకరాలు. కాబట్టి
అంత ఉండి మన ఏంటంటే 11వ పెద్ద రాష్ట్రం. విస్తీర్ణ పరంగా చూస్తే మనకు భారతదేశంలో 11వ పెద్ద రాష్ట్రము. సో 2014-15లో మనకి స్థూల సాగు విస్తీర్ణం ఎంత ఉందంటే మనకి 131 లక్షల ఎకరాలు. మొత్తం 276, రఫ్గా చూస్తే 277 లక్షల ఎకరాలు ఉంటే అందులో 131 లక్షల ఎకరాలు స్థూల సాగు భూమి అంటే గ్రాస్ కల్టివేటెడ్ ఏరియా అంటాం మనం. సో స్థూల సాగు విస్తీర్ణము ఈ 21-22 నాటికి ఏమైందంటే అది 198 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ఈ 14-15 నుంచి 21-22 నాటికి తీసుకుంటే మొత్తం 51% పెరిగిందండి. సో ఇంపార్టెంట్ డేటా ఇది. ఓకేనా. స్థూల సాగు భూ విస్తీర్ణం తెలంగాణలో 14-15 నుంచి 51% పెరిగిందన్నట్టు. ఓకేనా. అది ఇప్పుడు ఈ 131లో సగం ఎంత? 65. సో 65 దీనికి యాడ్ చేస్తే వస్తుంది అట్లా. అంటే 51% సాగు విస్తీర్ణం మన తెలంగాణలో పెరిగిందన్నట్టు. ఇంకా తెలంగాణలో వచ్చేసి మనకి ప్రధాన పంటలు ఏమున్నాయంటే వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్. సో వరి, ప్యాడీ, కాటన్, మేస్, రెడ్ గామ్, సోయాబీన్. సో తెలంగాణలో ప్రధాన పంటలు ఇవి 5. సో ఈ తెలంగాణలో ప్రధాన పంటల యొక్క విస్తీర్ణము, అదేవిధంగా వాటి యొక్క సాగు విస్తీర్ణము, అదేవిధంగా వాటి యొక్క ఉత్పాదకత ఇవన్నీ చాప్టర్లో మనం చూస్తాం. సో మనం మొత్తం గ్రాస్ కల్టివేటెడ్ ఏరియా తెలంగాణలో ఎంత ఉందంటే 198 లక్షల ఎకరాలు ఉందన్నమాట. ఇంకా అది వచ్చేసి మనకి ఈ మొత్తం విస్తీర్ణంలో దగ్గర 70% ఉంటుంది. మొత్తం 277 లక్షల ఎకరాలలో ఇవి 98% అంటే దగ్గర మనకి 70% వరకు ఉంటుంది. ఇంకా ఈ ప్రధాన పంటలు చూస్తే ఈ 21-22లో ఈ సాగు విస్తీర్ణం మొత్తం చూస్తే అంటే మొత్తం సాగు చేసే వాటిలలో మొత్తం మనకు వచ్చేసి ఈ ప్రధాన పంటల యొక్క అంటే ఈ వరి, పత్తి, మొక్కజొన్న, కందుల యొక్క సాగు విస్తీర్ణం దగ్గర 85% ఉందన్నమాట. సో 85% ఈ 5 పంటల ద్వారానే మనకు వస్తుంది. ఇంకా రిమైనింగ్ పంటలు అనేవి మిగతా 15% ఉంటాయండి. మళ్ళీ 5లో కూడా మనకు వరి, పత్తి అనేదే ఎక్కువ డామినెంట్. ఓకేనా. వరి, పత్తి. వరి ఈ మొత్తం సాగు విస్తీర్ణంలో 50% ఉంది. పత్తి వచ్చేసి మనకి 24% ఉంది. అంటే దగ్గర 74% వరి, పత్తియే పండిస్తుంది. అంటే మొత్తం పంటలు పండించే విస్తీర్ణంలో వరి మరియు పత్తి మాత్రమే 74% దాకా ఉందన్నట్టు మనకి. ఇది 21-22 ఇయర్లో. ఇంకా వరి సాగు విస్తీర్ణంలో 2014-15లో 35 లక్షల ఎకరాలు ఉండే అప్పుడు. ఇందులో ఉంటే 21-22 నాటికి 98 లక్షల ఎకరాలకు పెరిగింది. సో డ్రాస్టిక్ చేంజ్ ఏంటంటే 180% దాకా పెరిగింది అనమాట. అంటే వరి పండించేటువంటి ల్యాండ్ అనేది మనకి విస్తీర్ణం అనేది మనకి 180% పెరిగిందండి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ 21-22 నాటికి. ఇంకా పత్తి సాగు విస్తీర్ణం చూస్తే 2014-15లో 42 లక్షల ఎకరాలు ఉంటే మనకి ఈ 21-22 నాటికి 47 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది ఓన్లీ 12%కే పెరిగింది. ఎందుకు తక్కువ పెరిగింది? మనకి తెలంగాణలో ఆహార పంటల యొక్క విస్తీర్ణమే ఎక్కువ పెరిగిందని మనము అనుకున్నాం. సో కాబట్టి ఆహార పంటల యొక్క విస్తీర్ణం అనేది చాలా పెరిగింది కాబట్టి వరి సాగు యొక్క విస్తీర్ణం కూడా మనకు పెరిగింది. అల్టిమేట్గా మనకి రైస్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఓకేనా. అది సో మనకు వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ మనకి డేటా ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. స్థూల సాగు భూమి విస్తీర్ణం అనేది తెలంగాణలో దగ్గర 70% ఉంది. 198 లక్షల ఎకరాలు ఉంది. సో మేజర్ క్రాప్స్ ఏంటి అంటే వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్. ఇది మొత్తం సాగు విస్తీర్ణంలో 85% వరకు ఈ పంటలే ఉన్నాయి. అందులో వచ్చేసి ఇంకా వరి, పత్తి వచ్చేసి 74% ఉంది. ఇంకా వరి సాగు విస్తీర్ణం అనేది చాలా వరకు పెరిగింది. 180% పెరిగింది అన్నట్టు స్టేట్ వచ్చినప్పటి నుంచి. పత్తి సాగు విస్తీర్ణం 12% పెరిగింది. ఇంకా మనకి పంట కాలం ఖరీఫ్, రబీ అనేవాళ్ళం కదా. ఇప్పుడు వచ్చేసి మనం దాన్ని వానాకాలం, యాసంగి అంటున్నాం. తెలంగాణ వానాకాలం, యాసంగి అంటున్నాం. అంటే ఖరీఫ్, రబీ అన్నట్టు. ఇంకా ఆ వానాకాలం, యాసంగిలో ఈ ప్రధాన పంటలు అనేటివి ఎట్లా ఉన్నాయి అనేటివి మనం చూద్దాం. ఓకేనా.
ఈ వానాకాలం ఫస్ట్ మనం వానాకాలంలో వచ్చేసి 2014-15 నుంచి 21-22 వరకు ఉంది. ఈ స్థూల సాగు విస్తీర్ణం అంటే ఈ వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ల యొక్క సాగు విస్తీర్ణం మన తెలంగాణలో ఇలా ఉందో 14-15 నుంచి 20-22 వరకు ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి మొత్తం పర్సంటేజ్లు అంత ఏం అవసరం లేదు. మనకి జస్ట్ ఏం కావాలంటే పెరిగిందా తగ్గింది. ఇక్కడ వరి చూడండి 22.04% ఉండే సాగు విస్తీర్ణంలో ఇది 43.79%కి పెరిగింది. ఈ కాలం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ లేటెస్ట్ డేటా కాబట్టి ఇది అడగడానికి స్కోప్ ఉంటుంది. సో వరి విస్తీర్ణం అనేది పెరిగింది. పత్తి విస్తీర్ణం చూడండి 40.55 ఉంది. ఇది 52.9%కి తగ్గింది. అంటే పత్తి విస్తీర్ణం అనేది పత్తి యొక్క సాగు విస్తీర్ణం తగ్గింది. మొక్కజొన్న చూడండి 12.5 ఉంటే ఇది 5.04 ఉంది. సో ఇంత పర్సంటేజ్ ఉంది అన్నట్టు. సో మొక్కజొన్న డ్రాస్టిక్గా తగ్గింది. ఇంకా కందులు చూస్తే 5.26 నుంచి 5.44కి లైట్గా పెరిగింది. ఇంకా సోయాబీన్ అనేది 5.81 నుంచి మనకి 2.66కి తగ్గింది. అంటే డ్రాస్టిక్గా తగ్గిందండి. సో ఇక్కడ నుంచి మనం పైనుంచి చూస్తే మనకి ఈ వానాకాలంలో వరి విస్తీర్ణం అంటే వరి సాగు విస్తీర్ణం అనేది పెరిగింది. మొక్కజొన్న, పత్తి విస్తీర్ణం తగ్గింది. ఇవి రెండు మొక్కజొన్న, పత్తి, మొక్కజొన్న ఈ రెండింటి విస్తీర్ణం తగ్గింది. కందులు, సోయాబీన్ల విస్తీర్ణంలో పెద్దగా మార్పు లేదు. సో కొంచెం యావరేజ్గా అది సేమ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఏంటంటే ఈ లాస్ట్ డేటా అనేది మనకు వానాకాలంలో స్థూల సాగు విస్తీర్ణంలో ఎంత పర్సెంటేజ్ ఉన్నదని కొంచెం అడగడానికి ఉంటుంది. కానీ వరి విస్తీర్ణం అనేది పెరిగింది. మొక్కజొన్న, పత్తి విస్తీర్ణం అనేది తగ్గింది. కందులు, సోయాబీన్ అనేది పెద్ద విస్తీర్ణాల్లో మార్పు లేదని మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా యాసంగిలో చూస్తే మనకి ఈ వరి, మొక్కజొన్న, వేరుశనగ, శనగలు, నువ్వులు మనకి ఎందుకు పత్తి అనేది మనం ఎక్కువ యాసంగిలో పండించాం. అదేవిధంగా మనకి ఈ కందులు, అదేవిధంగా ఈ సోయాబీన్ అనేది కూడా మనకి యాసంగిలో పండించాం. కాబట్టి యాసంగిలో పండించే పంటలు ఏంటి అంటే వరి, మొక్కజొన్న, వేరుశనగ, శనగలు, నువ్వులు ఇవి మేజర్ ఇంపార్టెంట్ అన్నట్టు యాసంగిలో. అదే మనకి రబీ అంటాం కదా, అట్లనే యాసంగి అన్నట్టు. సో 2014-15 నుంచి మనకి చూస్తే ఈ లాస్ట్ కాలం ఇంపార్టెంట్. సో వరి విస్తీర్ణం 43.42 నుంచి 63.46 వరకు పెరిగింది. మొక్కజొన్న అనేది 14.87 ఉంటే 10 అంటే పెరిగింది. ఇంకా వేరుశనగ అనేది తగ్గింది. వేరుశనగ అనేది 12.49 ఉంటే అది కూడా తగ్గి 6.25 అయింది. శనగలు వచ్చేసి 5.27 ఉంటే 6.97 ఉంది. ఈ నువ్వులు వచ్చేసి 1.61 ఉంటే ఈ 1.43కి తగ్గింది. ఇక్కడ మనం పైన టేబుల్ నుంచి చూస్తే వరి విస్తీర్ణం పెరిగింది. అదేవిధంగా మొక్కజొన్న, వేరుశనగ, నువ్వుల విస్తీర్ణం తగ్గింది. ఓకేనా, అది. ఇంకా ఈ శనగలు వచ్చేసి అంత పెద్దగా తేడా అయితే ఏం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మనకి అంటే వానాకాలంలో మనకి ప్రధాన పంటలు ఎలా ఉన్నాయి, వాటి విస్తీర్ణాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా యాసంగిలో కూడా ఎలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది టైం ఎలా ఉందనేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి యాసంగి చూస్తే చూడండి వరి, మొక్కజొన్న, వేరుశనగ, శనగలు. సో ఈ పర్సంటేజెస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయం యొక్క ఉత్పత్తి అంటే ఇప్పుడు మనం విస్తీర్ణాలు చూసినాం. సో ఏ పంటలు ఎంతెంత విస్తీర్ణం పండింది అనేది చూసినాం. ఇప్పుడు వచ్చేసి మనము ఉత్పత్తి చూడాలి. మొత్తం ఉత్పత్తి తెలంగాణ ప్రాంతంలో ఎంత ఉంది అంటే మొత్తం ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే మనకి 2014-15లో 232 lakh మెట్రిక్ టన్స్ లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది, వ్యవసాయ ఉత్పత్తి. అదే 2021-22కి ఎంతకు పెరిగిందంటే 326 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది ఓకేనా, అంతకు పెరిగింది. సో ఉత్పత్తి అనేది కూడా అంటే మనకి విస్తీర్ణం పెరిగింది, ఆటోమేటిక్గా ఉత్పత్తి కూడా పెరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి 2014-15లో 232 లక్షల మెట్రిక్ హెక్టర్ టన్నులు ఉంటే అది 326 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. మనకి ఆటోమేటిక్గా పై టేబుల్ నుంచి మనకి ఇది. ఇంకా 21లో వరి, పత్తి, మొక్కజొన్నల యొక్క వాటా అంటే ఈ 3 పంటల యొక్క వాటానే 80%. ఓకేనా,
మనకి వరి, పత్తి, మొక్కజొన్నల యొక్క వాటానే దగ్గర ఉత్పత్తిలో ఇది మనకి సాగు విస్తీర్ణంలో 5 పంటల యొక్క వాటా మనకి 85%. కానీ ఉత్పత్తి పరంగా చూస్తే వరి, పత్తి, మొక్కజొన్నల యొక్క వాటే దగ్గర 80% ఉందన్నట్టు. ఇంకా 2020 వ్యవసాయ గణాంకాల ప్రకారం ఏంటంటే పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. సో వ్యవసాయ గణాంకాల ప్రకారం మనకి ఏంటంటే దేశంలోనే తెలంగాణ మనకి 3వ స్థానంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. పత్తి ఉత్పత్తిలో ఇది మనకి కాటన్ ప్రొడక్షన్ పరంగా చూస్తే మనకి తెలంగాణ అనేది 3వ స్థానం ఉంది. ఎంత అంటే అది 5.80 మిలియన్ బేల్స్. ఆ పరంగా చూస్తే తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఇంకా మనకి ఈ ముఖ్యమైన పంటల యొక్క ఉత్పత్తి అంటే 2014-15 టు 2022 వరకు లక్షల మెట్రిక్ టన్నులో ఇది ఉన్నట్టు. సో మనం మొత్తం ఫిగర్స్ ఏం తీసుకోలేదు 14-15, ఎందుకంటే అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. బట్ లేటెస్ట్ది ఏమన్నా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తే ముఖ్యమైన పంటలు అంటే మొక్కజొన్న, కందులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్. ఇక్కడ మనకి చూస్తే 14-15లో మనకి మొక్కజొన్న యొక్క ఉత్పత్తి 23.04 లక్షల మెట్రిక్ టన్నులు. సో 2021లో 30.08 లక్షల మెట్రిక్ టన్నులు. కందులు చూస్తే 2.42 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంకా శనగలు 2.24 మెట్రిక్ టన్నులు లక్షల మెట్రిక్ టన్నులు. వేరుశెనగ 3.49 lakh మెట్రిక్ టన్స్. సోయాబీన్ 2.68 lakh మెట్రిక్ టన్స్. సో ఇక్కడ మొక్కజొన్న యొక్క ప్రొడక్షన్ మాత్రం పెరిగింది. ఇంకా కందులు పెరిగింది, శనగలు పెరిగింది, ఇంకా వేరుశనగ పెరిగింది, సోయాబీన్ కూడా పెరిగింది. అంటే పంటల యొక్క ఉత్పత్తి అనేది అయితే మనకి పెరిగింది. ఇంకా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో తెలంగాణ వచ్చేసి 10వ స్థానంలో ఉంది. సో ఫుడ్ క్రాప్స్, ఈ ఫుడ్ క్రాప్స్ ఉత్పత్తిలో మన దేశంలో తెలంగాణ ఈ 2019-20 అదేవిధంగా ఈ 2021 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో 14.6% వృద్ధి రేటుతో తెలంగాణ అనేది జాతీయ స్థానంలో 4వ స్థానంలో నిలిచింది. సో మనకి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వచ్చేసి మనకి తెలంగాణ జాతీయ స్థాయిలో 10వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఆహార ధాన్యాల వృద్ధి పరంగా చూస్తే మనకి తెలంగాణ అనేది 14.6% వృద్ధితో తెలంగాణ నుంచి మనకి 4వ స్థానంలో ఉంది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనం గ్రోత్ రేట్ పరంగా చూస్తే 4వ స్థానంలో ఉంది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనకి 4.4% ఉందన్నమాట తెలంగాణ నుంచి. ఇంకా మనకి 2014-15 నుంచి వేరుశెనగ యొక్క ఉత్పత్తి 18% పెరిగింది. సో 2014-15 నుంచి ఇప్పటి వరకు వేరుశెనగ గ్రౌండ్ నట్ యొక్క ఉత్పత్తి 18% వరకు పెరిగింది అన్నట్టు మనకి. అది ఇక్కడ నుంచి చూస్తే గ్రౌండ్ నట్ వేరుశెనగ చూస్తే మనకి 18% పెరిగింది. సోయాబీన్ ఉత్పత్తిలో రాష్ట్రం జాతీయ స్థాయిలో 5వ స్థానంలో ఉంది. సో ఇవన్నీ మనకి మనం ఈ ఎకనామిక్ సర్వే నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆహార ధాన్యాల్లో ఉత్పత్తిలో 10వ స్థానంలో ఉంది. గ్రోత్ రేట్ పరంగా చూస్తే 4th ప్లేస్లో ఉంది. వేరుశెనగ ఉత్పత్తి 18% పెరిగింది. సోయాబీన్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో 5వ స్థానంలో ఉంది. ఇంకా ముఖ్యమైన పంటల యొక్క దిగుబడి ఈల్డ్ మనం అంటే ఒక ఎకరానికి ఎన్ని కేజీలు, యాక్చువల్గా మనం ఒక హెక్టార్కి ఎన్ని కేజీలు అనేది ఈ పంటల దిగుబడిగా తీసుకుంటాం. మనకి కానీ సర్వేలో మాత్రం మనకి కేజెస్ ప్రకారం ఇచ్చింది అన్నట్టు. అంటే ఒక ఎకరానికి ఎన్ని కేజీలు అనే రకంగా ఇచ్చేది. మనకి చూడండి ఇక్కడ వరి అనేది 1949 ఉంటే ఇప్పుడు 2064 అయింది కేజెస్ పర్ ఎకర్. ఇక్కడ చూడాలి కేజీ పర్ ఎకర్, మనకి హెక్టార్ కాదు కేజీ పర్ ఎకర్ ఇది. కాబట్టి ఇదంతా చాలా ఇంపార్టెంట్. మనకి వరి యొక్క ఉత్పాదకత ఎంత అంటే 2064 కేజెస్, పత్తి 537 కేజెస్ పర్ ఎకర్. అదేవిధంగా మొక్కజొన్న 2350 కేజెస్ పర్ ఎకర్, కందులు 311 కేజెస్ పర్ ఎకర్, వేరుశెనగ 913 కేజెస్ పర్ ఎకర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పది. ఇక మొక్కజొన్న సగటు దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఓకేనా, మొక్కజొన్న ఉత్పత్తిలో అంటే దిగుబడి అంటే మనకి దిగుబడిలో మనకి మొదటి స్థానంలో ఉంది. ఇక వరి సగటు దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉంది మనకి.
వరి వరి ఉత్పాదకత పరంగా 6వ స్థానంలో ఉంది. మొక్కజొన్న అయితే మొదటి స్థానం ఉంది మనకి. ఇక వేరుశనగ దిగుబడిలో వచ్చేసి మనం దేశంలో 4వ స్థానంలో ఉన్నాం మనం. సో ఇంపార్టెంట్. సో మొక్కజొన్న మొదటి స్థానం, వరి 6వ స్థానం, వేరుశనగ 4వ స్థానంలో ఉన్నాం. ఇంకా మనకి విస్తీర్ణం ఉత్పత్తి పరంగా మనకి ఈ వరి, పత్తి మెయిన్ క్రాప్స్ పరంగా చూసుకుంటే మనకి చూడండి ఇక్కడ వరి ఉత్పత్తి అంటే విస్తీర్ణం మనకి ఇది లక్షల హెక్టార్లు 25.85 లక్షల హెక్టార్లు ఉంటే మనకి దగ్గర దగ్గర 21-22 నాటికి మనకి 97.98 అంటే దగ్గర దగ్గర 98 లక్షల ఎకరాలకు వరి సాగు అనేది పెరిగింది మనకి. ఇంకా ఉత్పత్తి పరంగా చూసుకుంటే మనకి అప్పుడు 45.71 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇప్పుడు దగ్గర దగ్గర చూడండి 202.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయితే మనకి వరి పరంగా పెరిగింది. అదే పత్తి పరంగా చూస్తే 43.81 లక్షల ఎకరాలు అప్పుడు ఉంటే 46.68 21-22లో ఉంది. సో కాబట్టి ఏంటంటే అంత అంటే పెరిగింది, బట్ అంత ఎక్కువ పెరగలేదు. ఇక ఉత్పత్తి పరంగా చూస్తే 18.85 లక్షల మెట్రిక్ టన్ను ఉంటే మనకి 25.08 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయితే పత్తి పరంగా ఉంది మనకి. ఇక్కడ ఇక చూస్తే మనకి డేటా చూస్తే మనకి ఏంటంటే 2021 అంచనాల ప్రకారం ఏంటంటే భారతదేశ పత్తి ఉత్పత్తిలో తెలంగాణ వాటా అనేది 16%. సో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ వాటా ఎంత ఉంది అంటే మొత్తం పత్తి ఉత్పత్తిలో తెలంగాణ వాటా 16% ఉంది. ఇంకా వరి ఉత్పత్తి అయితే 8%. అది 8%. ఇంకా 15-16 నుంచి 2020 వరకు వరి సాగు అనేది దగ్గర దగ్గర విస్తీర్ణ పరంగా అయితే మనకి ఇక్కడ విస్తీర్ణం చూడు దీని పరంగా అయితే మనకి 279% పెరిగింది. ఇంకా పత్తి సాగు అయితే ఓన్లీ 6% పెరిగింది. సో ఇది 6% పెరిగింది. ఇంకా ఉత్పత్తి పరంగా చూస్తే మనకి ఇక్కడ చూడండి 45.71 లక్షల మెట్రిక్ టన్ను ఉంటే 202 అంటే దగ్గర దగ్గర 342% పెరిగింది అన్నట్టు. పత్తి అయితే ఓన్లీ 33% పెరిగింది. కాబట్టి మనకి డేటా అనేది ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ చాలా వరకు. ఇంకా ధాన్యం సేకరణలో పంజాబ్ తర్వాత తెలంగాణ 2వ స్థానంలో ఉంది. సో ధాన్యం సేకరణలో తెలంగాణ స్థానం ఎంత అంటే మనకి అంటే ఎఫ్సిఐకి చేసే ధాన్యం సేకరణలో మనకి తెలంగాణ అనేది 2వ స్థానంలో ఉంది మనకి. ఇక మనకి అదే విధంగా మిస్లీని చూస్తే 2015-16 నుంచి 2021 మధ్య చూస్తే వరి ఉత్పత్తిలో రాష్ట్రం 18% CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 18%తో వరి ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అంటే దగ్గర దగ్గర ఆ పీరియడ్ చూస్తే మనకి ఎవ్రీ ఇయర్ దగ్గర దగ్గర 18% ఉత్పత్తి అనేది మనకి వరిలో కనిపిస్తుంది అన్నమాట. ఇంకా రెండవ అత్యధికం ఉన్నటువంటి రాష్ట్రం అంటే CAGR ఎక్కువ ఏంటంటే మణిపూర్ 2వ స్థానం ఉంది. ఎంత 12% CAGR. ఓకే, అంటే 12% ఉత్పత్తి వృద్ధి రేటుతో ఉందన్నమాట. అదే భారతదేశం మొత్తం CAGR చూస్తే దగ్గర ఓన్లీ 3% వృద్ధి ఉంది. మనకి భారతదేశం చూస్తే CAGR ఆ పీరియడ్కి ఎంత ఉందంటే 3% ఉంది. సో వరి ఉత్పత్తిలో రాష్ట్రం సాధించిన CAGR ప్రకారం చూస్తే అంటే మనకి 18%తో మొదటి స్థానంలో ఉంది దేశంలో. రెండోది మణిపూర్. ఇంపార్టెంట్. పత్తి ఉత్పత్తిలో CAGR మనం సాధించింది ఎంత అంటే 8.8%. ఏ పీరియడ్కు ఈ పీరియడ్కి 2015-16 నుంచి 2021 వరకు. సో స్టేట్ ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది మనకి. సో పత్తి ఉత్పత్తిలో ఎంత మనం వృద్ధి సాధించడం ఎవ్రీ ఇయర్ అంటే దగ్గర దగ్గర 8.8 అన్నట్టు. 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రాజస్థాన్ ఉంది. ఎంత CAGR ఉంది? వాళ్ళకి 16%తో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. ఓకే, ఇంకా అదేవిధంగా మనకి ఈ 2020-21 డేటా అనేది ఉందన్నట్టు. మనకి అంటే ఏంటంటే ఈ డేటా ప్రకారం మనకి లేటెస్ట్ డేటా అంటే ఇదే. దీని ప్రకారం మనం చూసుకుంది ఏంటంటే ఈ వరి అంటే మనకి తెలంగాణలో ఏ జిల్లాలు మొదటి ప్లేస్లో ఉన్నాయి అనేది మనకి ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. వరి మనకి విస్తీర్ణ పరంగా చూస్తే అంటే వరి వేసే అంటే సాగు విస్తీర్ణం ఉంటుంది. అది మనం వరి సాగు విస్తీర్ణం పరంగా చూసుకుంటే నల్గొండ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సూర్యాపేట సెకండ్, నిజామాబాద్ థర్డ్. లాస్ట్ అయితే మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, హైదరాబాద్ మినహాయించింది. సో
ఈ డేటా మొత్తంలో చూస్తే మనకి హైదరాబాద్ అనేది మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పంటలు పండవు కాబట్టి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనేది మినహాయిస్తే అంటే 32 జిల్లాలకు మనం తీసుకుంటే డేటా విస్తీర్ణ పరంగా నల్గొండ అత్యధికంగా ఉంది. ఆదిలాబాద్ అతి తక్కువగా వరి పండిస్తున్నారు అన్నట్టు. ఇంకా దిగుబడి అంటే ఒక కిలో పర్ ఎకర్కి ఎన్ని కేజీలు వస్తున్నాయని దాని ప్రకారం చూస్తే నిజామాబాద్లో ఎక్కువ దిగుబడి ఉందన్నట్టు. సో ఉత్పత్తి పరంగా చూస్తే మనకి నల్గొండ నెక్స్ట్ నిజామాబాద్. సో ఉత్పత్తి పరంగా నల్గొండలో ఎక్కువ వరి అనేది ఉత్పత్తి అవుతుంది. తర్వాత ప్లేస్ నిజామాబాద్. మనకి ఇక లాస్ట్ అంత అవసరం లేదు, ఎందుకంటే వీటిల్లో లాస్ట్ తీయడానికి స్కోప్ ఉండదు. సో ఎక్కువ ఉన్నాయో మనం చూసుకోవాలి. కానీ ఇది విస్తీర్ణ పరంగా చూస్తే ఎక్కువ తక్కువ రెండు కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇది వరి. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న. సో మొక్కజొన్న అనేది వరంగల్, ఖమ్మం, నిర్మల్. వరంగల్లో మొక్కజొన్న ఎక్కువ పంట పండుతుంది. అంటే అంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు. సో ఇట్లా అడగడానికి స్కోప్ ఉంటుంది. తక్కువ అంటే నారాయణపేట్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ నల్గొండ. సో తక్కువలో ఇవి రెండు. దిగుబడి పరంగా చూస్తే ఖమ్మంలో ఎక్కువ ఉత్పాదకత వస్తుంది. ఏది మొక్కజొన్న. ఉత్పత్తి పరంగా చూస్తే వరంగల్, ఖమ్మం రెండు అనేటివి ఉత్పత్తిలో మొక్కజొన్నలో టాప్లో ఉంది. వరంగల్ ఇంకా టాప్ అని చెప్పొచ్చు. సో ఈ డేటాలో ఏదన్నా ఒకటి అడగచ్చు. వరి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఉన్న జిల్లా ఏది? నల్గొండ. అట్లా సేమ్ అట్లే మొక్కజొన్న ఉత్పత్తిలో అడిగితే వరంగల్ అవుతుంది. అదేవిధంగా విస్తీర్ణ పరంగా కూడా వరంగల్. దిగుబడి అయితే ఖమ్మం. అట్లా ఏదైనా అడగడానికి స్కోప్ ఉంటుంది. రఫ్ గుర్తు పెట్టుకోవాలి. ఇక అందులో పరంగా చూస్తే మనకి వికారాబాద్ విస్తీర్ణ పరంగా అంటే వికారాబాద్లో ఎక్కువ సాగు చేస్తున్నారు. తర్వాత ఖమ్మం అంటే లాస్ట్. ఇంకా దిగుబడి పరంగా చూస్తే నిజామాబాద్లో ఎక్కువ కందులు దిగుబడి సాధిస్తుంది. ఇంకా వికారాబాద్లో ఎక్కువ ఉత్పత్తి ఉంది. సో ఎక్కువ విస్తీర్ణం ఉన్న దగ్గర మ్యాక్సిమం ఎక్కువ ఉత్పత్తి కూడా ఉంటుంది. ఇంకా శనగలు చూస్తే అంటే శనగలు ఈ బెంగాల్ గ్రామ్ అంటాం కదా అది. శనగలు చూస్తే కామారెడ్డిలో ఎక్కువ పంట పండిస్తున్నారు. వనపర్తిలో ఎక్కువ ఉత్పాదకత ఉంది. ఉత్పత్తి పరంగా చూస్తే కామారెడ్డి ఎక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ వేరుశనగ. నాగర్ కర్నూలులో ఎక్కువ పంట పండించేది ఎక్కువ వేరుశనగ పండించేది ఏంటంటే నాగర్ కర్నూలు. ఎక్కువ ఉత్పాదకత ఉండేది భద్రాద్రి కొత్తగూడెం. ఉత్పత్తి పరంగా కూడా నాగర్ కర్నూలు. సో వేరుశనగ యొక్క గురించి అడగడితే నాగర్ కర్నూలు ఇంపార్టెంట్. ఇంక పత్తి పరంగా చూస్తే మనకి కాటన్ నల్గొండలో ఎక్కువ పండిస్తున్నారు. ఈ రాజన్న సిరిసిల్లలో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఉత్పత్తి కూడా నల్గొండలోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. పత్తి అతి తక్కువ పండించే జిల్లా ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి. సెకండ్ ప్లేస్ ఏంటంటే నిజామాబాద్. ఇంకా సోయాబీన్ ఎక్కువగా పండించే జిల్లా కామారెడ్డి. ఉత్పత్తి దిగుబడి పరంగా చూస్తే మనకి నిజామాబాద్. అదేవిధంగా టమాటాలు ఎక్కువ పండించే జిల్లా అంటే మనకి రంగారెడ్డి. ఉత్పత్తి కూడా ఎక్కువ రంగారెడ్డి. దీనికి పెద్ద ఉత్పాదకత అనేది ఇంపార్టెంట్ కాదు. ఉల్లిపాయలు ఎక్కువ పండుతుంటే జోగులాంబ, గద్వాల. ఉత్పత్తి కూడా సేమ్ అక్కడే. ఇక పసుపు పరంగా చూస్తే పసుపు కొంచెం ఇంపార్టెంట్. విస్తీర్ణం పరంగా కూడా నిజామాబాద్, ఉత్పత్తి పరంగా కూడా నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్. తర్వాత జగిత్యాల్, నిర్మల్. ఎందుకంటే ఇది ఎందుకు ఇచ్చామంటే మనకి ఫస్ట్ ప్లేస్ నిజామాబాద్ అని ఎవరైనా గుర్తుపట్టచ్చు. బట్ 1 to 3 అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా మామిడి పరంగా చూస్తే జగిత్యాల్లో మామిడి అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఎక్కువ కూడా మామిడి జగిత్యాల్లో ఉంటుంది. సో మామిడి తోటలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే మనకి జగిత్యాల అని సింపుల్గా చెప్పొచ్చు మనం. కాబట్టి ఈ ప్రతిదీ ఇంపార్టెంటే ఇక్కడ. ఏ ఏ డిస్టిక్లలో ఉన్నదనేది మీరు కంపల్సరిగా 1-2 సార్లు చూసుకోండి. ఇంకా రాష్ట్రాల వారీగా చూస్తే మనకి వరి అత్యధికంగా విస్తీర్ణం అంటే అత్యధికంగా పండించేది ఉత్తరప్రదేశ్లో. విస్తీర్ణ పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, తెలంగాణ మనం 10వ స్థానంలో ఉన్నాం. సో వరి పండించే విస్తీర్ణ పరంగా చూస్తే మన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉన్నామో 10వ స్థానంలో ఉన్నాం. అదే ఉత్పత్తి అంటే వరి ఉత్పత్తి ఎక్కువ ఎక్కడ ఉంది అంటే మనకి వెస్ట్ బెంగాల్. సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యవద్దు. అది ఇక దిగుబడి చూస్తే ఇక చండీగఢ్ పంజాబ్ ఉంటుంది కదా. సో అవే దిగుబడి అక్కడే ఎక్కువ వరి అనేది ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ పండిస్తుంది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. ఎక్కువ ఉత్పత్తి ఎక్కడ అంటే వరి ఎక్కువ ఉత్పత్తి ఎక్కడైతుందంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వేరుశనగ, గ్రౌండ్ నట్ ఎక్కువ ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు అంటే గుజరాత్. దిగుబడి ఎక్కువ ఎక్కడ గ్రౌండ్ నట్ వస్తుందంటే తమిళనాడు. ఇంకా ఎక్కువ ఉత్పత్తి కూడా ఎక్కడంటే గుజరాత్. సో ఉత్పత్తి విస్తీర్ణం పరంగా గుజరాత్ వేరుశనగ ఫస్ట్ ఉంది. సో ఇది మనకి అవైలబుల్గా ఉన్న డేటా అయితే ఇది ఇంపార్టెంట్ ఇవి. సో 2021 డేటా ప్రకారం మనము డిస్టిక్ వైజ్ అదేవిధంగా స్టేట్ వైజ్ కొన్ని ఇంపార్టెంట్ పంటలను మనం చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పంటల సాంద్రత, క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే మనకి ఏంటంటే ఈ స్థూల సాగు విస్తీర్ణము మరియు
నికర సాగు విస్తీర్ణం యొక్క నిష్పత్తిని పంటల సాంద్రత అంటున్నాం. సో అంటే ఏంటి మనకు అసలు స్థూల సాగు విస్తీర్ణం, నికర సాగు విస్తీర్ణం అంటే ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక రైతుకు ఒక ఎకరం ఉందనుకో. ఆ ఎకరం అనేది మనకి ఆహ్, ఆ ఎకరంలో ఆయన పంట వేస్తాడు. సో ఒక ఇయర్‌లో ఆయన ఒక ఎకరానికి పంట ఏస్తే ఆయన నికరంగా సాగు చేసిన ఆహ్, అంటే ఆ 1 ఇయర్‌లో ఆయన సాగు చేసిన నికరంగా సాగు చేసి ఎంత చేయగలుగుతాడు? ఒక ఎకరం చేయగలుగుతాడు. అదే స్థూల సాగు అంటే అర్థం ఏందంటే మనకి ఈ మొత్తం ఆయనకున్నటువంటి 1 ఎకర్‌ని ఒక 2, 3 సార్ల పంటలో ఎయొచ్చు. అంటే ఒక 2 సార్లు ఏసిండనుకో 1 ఎకర్, 1 ఎకర్ 2 ఎకర్స్ అయితది. 3 సార్ల పంట పండిస్తే 1, 2, 3 అంటే 3 ఎకర్స్ అయితన్నట్టు. అంటే స్థూల సాగు విస్తీర్ణం అప్పుడు 3 ఎకరాలయితది. అంటే ఆయన 3 సార్లు పండించిన మొత్తం ఆయనకున్నటువంటి సాగు అంటే ఒకసారి ఎట్ ఏ టైమ్ పండించింది ఎంతంటే 1 ఎకర్ నికర సాగు అంటే. సో, ఇప్పుడు నికర సాగు పరంగా ఆయనకు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక హాఫ్ ఎకర్‌కి ఆయనకి సాగు విస్తీర్ణం అంటే హాఫ్ ఎకరే పండించిండు ఆ ఇయర్‌లో. కాబట్టి అప్పుడు నికర సాగు ఎకరం ఏమైతదంటే అప్పుడు హాఫ్ ఎకర్ అయితదన్నట్టు. సో, నికర సాగు అంటే లీస్ట్ అన్నట్టు. అంటే లీస్ట్ అనే అంటే మనకి మొత్తం 10 ఎకరాలుంది. అందులో 5 ఎకరాలకే పంట పండిందనుకో. అప్పుడది నికర సాగు 5 ఎకరాలయితది. బట్ 5 ఎకరాలలో 2, 3 సార్లు ఏసిండనుకో, ఆ మొత్తం కలిపితే వచ్చేది మనకి స్థూల సాగు విస్తీర్ణం అంటాము. సో, కాబట్టి అది పంటల సాంద్రత. అంటే స్థూల సాగు విస్తీర్ణాన్ని నికర సాగు విస్తీర్ణాన్ని మళ్ళీ అంటే డివైడ్ చేస్తే వచ్చేది నిష్పత్తి పంటల సాంద్రత అంటాం మనం. క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటామన్నమాట మనం. సో, ఒక సంవత్సర కాలంలో ఒక భూకమతంలో పండించిన పంటల సంఖ్య, పంటల సాంద్రత. అంతే. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఒక ఎకరంలో 2 పంటలేసామనుకో, అప్పుడు ఆ పంటల సాంద్రత ఎంతైతే 2 అయితది. అట్లా ఒక 10 మంది రైతుల్ని కలిపి తీస్తే ఒక రైతు పండియకపోతే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.2 వచ్చిందనుకో. అంటే 1.2 అంత పంటలు పండించినట్టన్నట్టు. అట్లా వస్తదన్నట్టు సాంద్రత, పంటల సాంద్రత అంటే. ఇంకా వ్యవసాయ రంగం యొక్క సామర్థ్యాన్ని ఇది అంచనా వేస్తదన్నట్టు. సో, పంటల సాంద్రత అంటే సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలలో ఆయన ఒక 5 ఎకరాలు పండించగలుగుతుండా, 10 ఎకరాలను పండించగలుగుతుండా, లేదంటే 2 సార్లేసి 20 ఎకరాలు పండించగలుగుతుండా, 3 సార్లేసి 30 ఎకరాలు పండిస్తుండా. అంటే ఆయన యొక్క కెపాసిటీ ల్యాండ్ యొక్క కెపాసిటీ అంటే మనకి పంటల సాంద్రత అనేది చూయిస్తదన్నట్టు. ఈ ప్రెజెంట్ పంటల సాంద్రత సూచిక మనకి మన తెలంగాణకి ఎంతుందంటే ఇది 143 ఉంది. అత్యధికంగా నిజామాబాద్‌లో పంటల సాంద్రత ఉంది. ఇంకా అత్యల్పంగా మహబూబ్ నగర్‌లో ఉంది. సో, పంటల సాంద్రత ఐ మీన్ గరిష్టంగా ఆ భూ వినియోగం జరుగుతుందన్నట్టు. పంటలు వేస్తున్నారన్నట్టు. అత్యల్పం అంటే కనిష్టం. అంటే ఇగ ఉన్న భూమి ఒకసారి వేయడమే కష్టం. ఎందుకంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువుంటే అలాంటివి ఇవి జరగొచ్చన్నమాట. సో, పంటల సాంద్రత అంటే మనకి సింపుల్. మనకున్న మొత్తం భూమిలో ఎన్ని సార్ల పంటలేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఇలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంటల వైవిధ్యీకరణ. క్రాప్ డైవర్సిఫికేషన్. సో, డైవర్సిఫికేషన్ అంటే ఏంది మనకి ఈ పంటలలో మార్చి పంటలు వేయడం అన్నట్టు. మనకి ఉన్న ల్యాండ్‌లో మార్చి పంటలు వేస్తే ఎందుకంటే మనకి కొంతవరకి మనకేమైతదంటే ఒకటే పంట పండిస్తున్నాం అనుకో మనకున్న భూమిలో, దాని యొక్క సారవంతం అనేది తగ్గడానికి స్కోప్ ఉంటదన్నట్టు. కాబట్టి ఏందంటే పంటలను మార్చి వేయడం ద్వారా మనకి ఈ పంట యొక్క అంటే నేల యొక్క సారవంతం మనం గాని, దాని యొక్క గరిష్టమైనటువంటి ఉత్పాదకత సాధించడానికి స్కోప్ ఉంటది. సో, రైతులు వ్యవసాయ ఆదాయాన్ని పెంచడానికి పరిశోధకులు సిఫార్సు చేసిన ఉత్తమ వ్యూహాలలో పంటల వైవిధ్యీకరణ అనేది ఒకటి. సో, అది. ఇది రైతుల ఆదాయాన్ని హెచ్చుతగ్గుల యొక్క ధరలకు తట్టుకునేలాగా చేస్తదన్నట్టు. సో, సింపుల్ ఇక్కడ మనం ఒకసారి ఆహ్, మనకి మొక్కజొన్నేశారనుకో, ఇంకొకసారి పత్తేస్తారు. నెక్స్ట్ మళ్ళీ పసుపేస్తారు అట్లే. సో, అలా చేయడం ద్వారా ఏందంటే వాళ్ళు వ్యవసాయ ఆదాయాన్ని పొందుతారు. అంటే మనకిప్పుడు ఒకసారి మిర్చి రేట్ ఎక్కువుందనుకో, అప్పుడు మిర్చి పండించి ఎక్కువ ఆదాయం పొందొచ్చు. తర్వాత మనకి పసుపు ఎక్కువ రేటొచ్చిందనుకో, అప్పుడు పసుపు పండించొచ్చు. అట్లా వేయడం ద్వారా వాళ్ళ ఆదాయం అనేటివి పెరుగుతదండి. ఇంకా అదే విధంగా ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా ఉండడానికి అధిక ఉత్పత్తి కూడా సాధించడానికి ఏందంటే మనకి ఇది యూజ్ అయితదన్నమాట. ఇంకా ఇందుకు గాను మనోళ్ళు ఏం చేసిర్రంటే వేరుశనగ,
పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగలు, మినుములు, పెసర, జొన్న, ఆవాలు, ఆముదాలు, పామాయిల్, కుసుమం వంటి పంటలనైతే ప్రభుత్వం రిఫర్ చేస్తుందన్నమాట. ఎందుకు అనంటే ఈ పంటలు పండించడం ద్వారా మనకి మిక్సప్ ఉంటదన్నట్టు. అంటే మనకి ఇగ ఒక పంట తర్వాత ఒకటి వేసుకుంటా అట్లా మళ్ళీ మిక్స్‌డ్‌గా వేసుకుంటా ఇవి ఎక్కువ మనం ఆదాయం పొందడానికి స్కోప్ ఉండేదానికి అట్లా ప్రభుత్వం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుందన్నట్టు. ఇంకా మనకు చూస్తే ఈ 2021, 22 ప్రకారం చూస్తే పెద్దపల్లి, కరీంనగర్ మరియు సూర్యాపేట ఈ సూర్యాపేటతో పోలిస్తే మనకి నిర్మల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇది వైవిధ్యం అనేది ఎక్కువుందన్నట్టు. సో, అది మనకి ఈ నిర్మల్, వికారాబాద్, రంగారెడ్డిలో పంటల యొక్క వైవిధ్యం ఎక్కువుందని మనం గుర్తుపెట్టుకోవడానికి. అది. మనకొచ్చేసి ఇది పంటల యొక్క తీరు, పంటల తీరు, పంటల నమూనా అంటే ఇదన్నట్టు. సో, మనకేందంటే ఫస్ట్ మనం ఏం చూసినాం ఈ టాపిక్‌లో పంటల రకాలేంటి? ఫుడ్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్. ఆ ఫుడ్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్ యొక్క విస్తీర్ణం, సాగు విస్తీర్ణం ఎట్లుంది? మొత్తం పంటల యొక్క గ్రాస్ మనకి గ్రాస్ కల్టివేటెడ్ ఏరియా ఎలా ఉంది తెలంగాణలో? అదేవిధంగా మనకి ఈ ఆహారేతర పంటలు చూసినాం. ఇంకా గ్రాస్ కల్టివేటెడ్ ఏరియా ఎలా ఉంది? ముఖ్యమైన పంటలేంటివి? ఆ పంటల యొక్క విస్తీర్ణం ఎలా ఉంది? వాటి యొక్క ట్రెండ్ ఎలా ఉంది? అదేవిధంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఎంత? ఈ ఉత్పత్తిలో ఉన్నటువంటి ఈ మేజర్ క్రాప్స్ యొక్క ఉత్పత్తి యొక్క వాటా ఎంతుంది? అదేవిధంగా మనకి ఈ వరి, పత్తి యొక్క ఉత్పత్తి విస్తీర్ణం పరంగా ఎట్లా ఉంది? ఇంకా తెలంగాణలో ఉత్పత్తి ఈ డేటా ఒకటి చూసాం. ఎక్కడ ఏ పంటలలో ఎక్కడ ఉత్పత్తి, అదేవిధంగా విస్తీర్ణం, దిగుబడి ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది చూసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రాష్ట్రాల వారికి ఎట్లుందో చూసాం. పంటల సాంద్రత అంటే ఏంటో చూసాం. అదేవిధంగా పంటల వైవిధ్యీకరణ గురించి మనం చూసాం. ఇది మనకి పంటల యొక్క నమూనా తెలంగాణలో ఎలా ఉందనేసి చూసాం. మేజర్గా మనం చూస్తే వరి, పత్తి, మొక్కజొన్న, ఇంకా వేరుశనగ, సోయాబీన్ ఇవనేటివి మనం తెలంగాణలో ఎక్కువ పండిస్తున్నాం. అది 85% వరకు ఉన్నాం. మనం ట్రెండ్ చూస్తే ఆహార పంటలు ఎక్కువ పండిస్తున్నాం. ఆహారేతర పంటలు తక్కువ పండిస్తున్నాం. ఇట్లా అది ఓకేనా. థ్యాంక్ యూ అండి.